చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారికి, నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారికి, ఇతర ప్రజాప్రతినిధులకి, అధికారులకి, గ్రామస్తులకి, రైతులకి అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు 3 విడత అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ప్రోగ్రాం కింద ప్రతి ఒక్క రైతన్నకి బ్యాంక్ అకౌంట్లో 6,000 జమ చేయడం జరుగుతుంది. రెండోసారి ఇప్పటి వరకు 14,000 ఈ సంవత్సరమే ఇవ్వడం జరిగింది. మొత్తానికి 20,000 ప్రతి రైతుల ఖాతాకి జమ చేయడం జరుగుతుంది. గత 2 ఇన్స్టాల్మెంట్స్ తర్వాత కొంతమంది వచ్చి గ్రీవెన్స్లో వాళ్ళ భూమి వెబ్ల్యాండ్లో కనిపించట్లేదు, వెబ్ల్యాండ్లో రికార్డ్ లేదు కాబట్టి కొంతమందికి పడలేదు. అలా కంప్లైంట్స్ వస్తే మళ్ళీ చెక్ చేసి ఫైల్ పంపించాము. ఈ గ్రామంలో కూడా కొంతమంది ఉండొచ్చు, జిల్లా వ్యాప్తంగా ఈ రకంగా ఉన్నాయి. ఈ రకంగా కొన్ని ఇష్యూస్ వస్తే మొత్తం మళ్ళీ చెక్ చేసుకొని పంపించాము. ఈసారి తప్పకుండా వాళ్ళకి వస్తుంది. గత 2 ఇన్స్టాల్మెంట్స్ కూడా ఏమేమి మిగిలిపోయినాయి అవి కూడా వాళ్ళు కలిపి ఇస్తారని చెప్పారు. ఇంకా ఏమైనా ఉంటే గ్రీవెన్సెస్ మీ వార్డులో స్వర్ణ గ్రామంలో సచివాలయంలో అక్కడ మీరు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి చెప్తే నమోదే చేసి పంపించేస్తారు. ముఖ్యంగా దీనికి ఎందుకు మీకు ఈ డబ్బు ఇస్తున్నామంటే, వచ్చే ఖరీఫ్ సీజన్లో మీకు సీడ్ కొనాలంటే, ప్రిపేర్ ఏదో చేయాలంటే, పరికరాలకి అన్నిటికీ కనీసం వర్కింగ్ క్యాపిటల్గా అంటే రోజువారీ ఖర్చులకి ఇది పనికి వస్తుంది అని దాన్ని ఆలోచించేసి ఈ మార్చి నెలలో మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి వచ్చే ముందు ఇంకా 3 పొలాల తోట నేను ఎమ్మెల్యే గారు విజిట్ చేసాము. అక్కడ ఏం చూసాము, మిర్చి తోట, మొక్కజొన్న ఎక్కువ. ఈసారి మొక్కజొన్న అయితే మొత్తం జిల్లాలో గత సంవత్సరం 10,000 హెక్టర్ ఉంటే ఈసారి 40,000 హెక్టర్. మిర్చి వేసిన వాళ్ళందరూ మొక్కజొన్న వైపు వచ్చేసారు. గత సంవత్సరం మిర్చి వేసిన వాళ్ళు, కానీ వాళ్ళకి ఎంత వస్తుంది, ఎంత మీకు దీనిలో లాభాలు ఉన్నాయి అన్నీ అడిగితే బెస్ట్ లాభాలు ఎవరికి వస్తున్నాయి తెలుసా? ఉద్యాన పంటలు చేసిన వాళ్ళకి. మిర్చి దాంట్లో ఇంక్లూడ్ పెట్టకూడదు. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, కూరగాయలు, ఫ్రూట్స్, ఆయిల్ పామ్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి మంచి ఆదాయం వస్తుంది. ఈ కాన్స్టిట్యుయెన్సీలోనే చిరుమమిల కావచ్చు, మన నాదిండ్ల కావచ్చు, ఎడ్లపాడు వైపు చాలామంది దీని వైపు వచ్చేసారు. మనకి అనంతపూర్ జిల్లా రైతులని గోదావరి జిల్లా రైతులతో పోలిస్తే ఎవరికి ఎక్కువ ఆదాయం ఉన్నాయి మీరు అనుకుంటున్నారు? అనంతపూర్ జిల్లా నీళ్ళు ఉండదు, గోదావరిలో చాలా ఉంటుంది. అప్పుడు కూడా ఎవరికి ఆదాయం ఎక్కువ? అనంతపూర్ జిల్లా వారికి. ఎందుకంటే వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి ఉద్యాన పంట నేర్చుకొని పెద్దగా అక్కడి నుంచి బొప్పాయ కావచ్చు, డ్రాగన్ ఫ్రూట్ కావచ్చు, ఆయిల్ పామ్ కావచ్చు అన్నీ బయట పంపిస్తున్నారు. ఎక్స్పోర్ట్ వేరే దేశాలకి కూడా పంపిస్తున్నారు. దాంట్లో రేట్ పడిపోవడం లేదా నష్టం జరగడం ఏం ఉండవు, ఎందుకంటే వాళ్ళు ఎండ్ టు ఎండ్ లింక్ చేస్తారు. ఇప్పుడు ఈ జిల్లాలో కూడా 28 మండలాలు ఉంటే 8 మండలాలకి ఈసారి ఆయిల్ పామ్ వేసాము. మొన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో సీఎం గారిని రిక్వెస్ట్ చేసాము, సార్ మిగతా మండలికి కూడా నాకు పర్మిషన్ ఇవ్వండి, ఈ 8 మండలాల్లో చాలా మంచి రెస్పాన్స్ ఉంది కాబట్టి అక్కడ కూడా కొన్ని పెట్టి చూద్దాం ఎలా వస్తున్నాయి. ఆయిల్ పామ్ కూడా 3 సంవత్సరం తర్వాత వస్తుంది, కానీ ఆ లోపల మీరు దాని కింద అరటి పెట్టచ్చు, బొప్పాయ పెట్టచ్చు, కోకో పెట్టచ్చు, డిఫరెంట్ ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు. ఈరోజు కూడా నేను ఆ పంటకి వెళ్తే కృష్ణరావు గారు ఇక్కడ ఉన్నారు, కృష్ణరావు గారికి చెప్పాను వాళ్ళ తోటకి మొక్కజొన్న రైతులకి 50 సెంట్ అయ్యా పక్కన పెట్టి ఈసారి పుచ్చకాయ పెట్టి చూసుకో, కనీసం ఆ ఊర్లోనే పుచ్చకాయ వేసిన వాళ్ళు ఉన్నారు. ఓన్లీ 50 సెంట్ చూసుకో, ఈసారి నీకు నచ్చితే ఇంకా పెంచుకో. అది అందరూ రైతులు చూసి మొక్కజొన్న వేస్తారు, అందరూ వేస్తే ఏమవుతుంది, అసలు రేట్ పడిపోతుంది. ఆడుకోలేదు, చాలా గ్రూప్స్కి ఇచ్చాము. ఆ పశువులని చూసుకోవడానికి డైలీ మీరు ఏం
వాళ్ళకి ఫీడ్ పెట్టాలి, ఫాడర్ పెట్టాలి, దానికి కూడా కేసీసీ లోన్ ఇస్తాం చెప్పాము. సో యానిమల్ హస్బెండరీ ఆఫీసర్కి కూడా తెలియచేసి ఇక్కడే ఉన్నారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ప్రతి ఊరికి వెళ్ళి ఈ ఊరు ప్రత్యేకంగా ఎవరెవరికి గిద్దలు కావాలి, ఆవులు కావాలి, ఏమేమి కావాలి చూసుకొని మీరు పెడితే అది కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అంటే ప్రతి కుటుంబంకి ఆదాయం పెంచుకోవడానికి ఇది ఒకే రకంగా మీరు ఓన్లీ ఒకే రకంగా చేయాలి అని కాదు, అందరూ దీంట్లో భాగస్వామ్యం ఉండాలి. మహిళలుగా మీరు పశువులు కొనుక్కొని అది చూసుకోవచ్చు. దీంతో పాటు పరికరాలు చూస్తే ఈరోజే ట్రాక్టర్ ఇచ్చాము, తైవాన్ స్ప్రేయర్ ఇచ్చాము, 100 పైన జిల్లాలో ట్రాక్టర్ ఇచ్చాము, 300 పైన తైవాన్ స్ప్రేయర్ ఇచ్చాము. ఇంకా వచ్చే సంవత్సరం కూడా సార్ మొన్న కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్లో పూర్వోదయ స్కీమ్ కింద పెట్టండి మన జిల్లాని, హార్టికల్చర్కి ఇంకా ఫండింగ్ వస్తుంది అని అడిగితే సీఎం గారు ఓకే అన్నారు. సో దాని కింద కూడా పూర్వోదయ స్కీమ్ కింద మన జిల్లా పెడితే మీకు ఇవన్నీ పరికరాలు ఇవ్వడానికి చాలా వీలుంటుంది. దీంతో పాటు మైక్రో ఇరిగేషన్ ఇవ్వడానికి, ఇంకా మీకు ఉద్యాన పంట చేయడానికి ఏమేం కావాలి, డ్రోన్ కూడా చాలామంది వాడుకుంటున్నారు. డ్రోన్ ద్వారా పెస్టిసైడ్ వేస్తే అసలు 25 ఎకరం ఒక్క రోజులోనే చేసుకోవచ్చు చాలా సులభంగా. ఓన్లీ ఇక్కడ ఒక చోట నుంచి మీరు ఆపరేట్ చేయాలి, మొత్తం తిరిగి అది ఈక్వల్గా పడుతుంది, అంటే ఏమీ ఎక్కువ పని కాకుండా. సో ఇది కూడా డ్రోన్ ఇవ్వడానికి కూడా వచ్చే సంవత్సరంలో సిద్ధంగా ఉన్నాము. పూర్తిగా చూస్తే రైతుల కోసం మన గౌరవనీయులు సీఎం గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అసలు చాలాసారి రివ్యూ కూడా పెడతారు. డిస్ట్రిక్ట్ యంత్రాంగంతో, ఆఫీసర్స్తో మీరు ఏం చేస్తున్నారు దాని గురించి రైతులకి చెప్పాలి. ప్రతి ఊర్లో ఒక ఛాంపియన్ ఫార్మర్, ప్రోగ్రెసివ్ ఫార్మర్ ఉండాలి. అంటే ఎవరు ఎక్కువ విస్తీర్ణం స్థలం ఉన్న వాళ్ళు అన్ని వాళ్ళ పంటలు చూపించేసి మిగతా వాళ్ళకి గైడ్ చేయాలి. ప్రతి ఊర్లో ఒకరు ఉండాలి. మీ ఊర్లో కూడా మీరు ఒకరిని ఐడెంటిఫై చేయాలి. ఎవరు ఇది చూపించేసి చూడు నేను ఇక్కడ నుంచి సీడ్ తీసుకున్నాను, ఇక్కడ నుంచి కల్టివేట్ చేశాను, దాని తర్వాత ఇక్కడ అమ్మాను, నాకు ఇంత ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఒకరు వచ్చి చెప్పారు. అదే రకంగా వేరే వేరే కామోడిటీకి మీరందరూ ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి ఈ సంవత్సరం. దీనికోసమే రైతన్న మీకోసం కూడా డిసెంబర్ నెలలో పెట్టాము. ఫుల్ వారం ఫుల్ మషీనరీని, అగ్రికల్చర్, హార్టికల్చర్ని ఇంటికి పంపించేసి యాక్షన్ ప్లాన్ ఏంటి, మీరు వచ్చే సంవత్సరం ఖరీఫ్లో ఏం వేస్తారు, రబ్బీలో ఏం వేస్తారు మీరు చెప్తే దాన్ని బట్టి వాటర్ ప్లానింగ్ కూడా ఉంటుంది. మీకు ఎంత నీళ్ళు ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఇవ్వాలి, మీరు ముందుగా ప్లాన్ చేసి చెప్పాలి. ఈ సంవత్సరం నేను వరి వేస్తాను, ఈ సంవత్సరం మొక్కజొన్న వేస్తాను, పుచ్చకాయ వేస్తాను, బొప్పాయి వేస్తాను, ముందుగా చెప్తే నీళ్ళు కూడా ఆ రకంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాము. ఈ వచ్చే వారం 3 రోజు అందరు అధికారులు రైతుల దగ్గరకి వెళ్తారు. దెన్ వచ్చే వారం ఉగాదికి ముందు 3 రోజు అధికారులు మళ్ళీ మీ దగ్గర 3 రోజు ఉంటారు. మొత్తం 6 రోజు. ఆ రోజు యానిమల్ హస్బెండరీ ఉండొచ్చు, పశువులకు సంబంధించి ఉండొచ్చు, ఉద్యాన పంట గురించి ఉండొచ్చు, అగ్రికల్చర్ గురించి ఉండొచ్చు. వీళ్ళు మీకు చెప్తారు ఏమేమి ఉంటాయి, దాన్ని పరిగణనలో తీసుకొని మీరు ఏం వచ్చే సంవత్సరం చేస్తారో మీరు చెప్తే దాన్ని తగ్గట్టుగా మీకు అన్ని సదుపాయాలు ఇస్తాము. ఈ అవకాశం ఇచ్చినందుకు అసలు ఈ గ్రామం చాలా మంచిది. ఇక్కడ సూర్యఘర్లో కూడా చాలామంది పార్టిసిపేట్ అయ్యారు. ఇంతమంది ఇక్కడ రావడమే సూర్యఘర్ కింద ఈ మిగిలిన వాళ్ళు కూడా సూర్యఘర్ కింద సోలార్ ప్యానెల్ చూడండి ఆ ఇల్లు పైన ఉంది. యూనిట్స్ వాళ్ళకి ఫ్రీగా వస్తాయి దీంతో. సో అందరికీ ఎవరెవరికి ఇంత జాగా ఉంటే సూర్యఘర్ కింద ఎస్సీ ఎస్టీ బెనిఫిషరీస్కి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏం వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీగా వాళ్ళ ఇల్లు పైన మన వెండర్ వచ్చి ఇది పెడతారు. మీకు ఎలక్ట్రిసిటీ బిల్, కరెంట్ బిల్ తగ్గుతుంది. సో అది కూడా మీరు ఒక మోడల్ గ్రామంగా చేసి ప్రతి ఇల్లు పైన అది పెట్టుకోవాలి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.